నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముందు నుంచి ఒక పసికూన లేకుంటే చిన్న టీమ్ గా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ఫర్ ద ఫస్ట్ టైం T20 వరల్డ్ కప్ మ్యాచ్ లో సెమీఫైనల్ కి చేరుకుంది. ఒకవేళ వాళ్ళు అదే పోరాట పటిమని ప్రదర్శిస్తే ఫైనల్ కూడా చేరే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఎందుకని ఆస్ట్రేలియా ఓటమిని, ఆఫ్ఘనిస్తాన్ గెలుపుని ఇండియన్స్ అంతగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఎట్ ద సేమ్ టైం రెండు సెమీఫైనల్ మ్యాచ్ల్లో ఎవరికి ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ సుధీర్ గారు. సుధీర్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. మీరు ఎంజాయ్ చేస్తున్నారా క్రికెట్ ని? క్రికెట్ ఎంజాయ్ చేస్తున్నా. క్రికెట్ తో పాటు ఇప్పుడు యూరో కప్ ఫుట్బాల్ కమెంటరీ కూడా చెప్తున్నాను. అది ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను ఎక్కువగా, ఎందుకంటే యూరో ఛాంపియన్షిప్ ఎవ్రీ 4 years లో జరుగుతుంది. అండ్ చాలా మంచి అవకాశం మరొకసారి వచ్చింది. అండ్ సోనీలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మ్యాచెస్ ను కూడా. ఇట్స్ బిన్ ఫెంటాస్టిక్ టూర్నమెంట్ సో ఫార్. చాలా మంచి మంచి మ్యాచెస్ చూస్తున్నాం. అండ్ దాంతో పాటు క్రికెట్ ఆఫ్ కోర్స్ కొన్ని క్లాష్ అవ్వడం తోటి అన్ని మ్యాచెస్ లైవ్ గా చూడకపోయినా కానీ, బట్ అగైన్ హైలైట్స్ చూసి చదువుతున్నాను రిపోర్ట్స్. యా, ఆల్వేస్ అండి, నో డౌట్. స్పోర్ట్స్ అంటే ఎనీథింగ్ ఎగ్జాక్ట్లీ. I love sports. That's it. సో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ అనేది దక్షిణాఫ్రికాతో తలపడబోతోంది. ఫస్ట్ సెమీఫైనల్ మ్యాచ్. ఎక్కువగా ఎవరికి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయనుకుంటున్నారు? ఒకటి కవితాజీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్ యాక్చువల్లీ, వాళ్ళ చరిత్రలోనే. అండ్ సౌత్ ఆఫ్రికా కూడా చాలా రోజుల తర్వాత 10 years అయింది వాళ్ళు సెమీఫైనల్ ఆడకు కూడా. వాళ్ళు T20 వాళ్ళకి ఏది బిగ్ టైటిల్ లేదు అసలు యాక్చువల్ గా. వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ చేసిన తర్వాత 90s లో ఇప్పటి వరకు ఆ క్రంచ్ సిచ్యువేషన్ లో వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. అంటే ఆ ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్ లో సౌత్ ఆఫ్రికా ఎప్పుడు కూడా వాళ్ళు దాన్ని అధిగమించలేకపోయారు అసలు యాక్చువల్ గా. బట్ ఈ సంవత్సరం నేను అనుకుంటాను వాళ్ళకు కూడా ఒక మంచి ఛాన్స్ ఉంది అసలు యాక్చువల్ గా. బిగ్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ ఆల్సో. సౌత్ ఆఫ్రికా ఆఫ్ కోర్స్ ఇన్ కంపారిజన్ లో బిగ్గర్ నేషన్, బిగ్గర్ క్రికెటింగ్ నేషన్, చాలా రోజులు ఆడుతున్నారు. బట్ ఆఫ్ఘనిస్తాన్ ద వే దే హావ్ ప్లేడ్ ఇన్ దిస్ టోర్నమెంట్ ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సింది. ఎందుకంటే వాళ్ళు మామూలు టీమ్స్ ఓడించలేదు. మీరు చూడండి, న్యూజిలాండ్ అగైనెస్ట్ 75 కి న్యూజిలాండ్ ఆల్అౌట్ చేశారు లీగ్ ఫేజ్ లో. తర్వాత ఇప్పుడు సూపర్ 8 లో ఆస్ట్రేలియాను ఓడించారు వాళ్ళు. ఒక వెస్ట్ ఇండీస్ ఇండియాతో ఓడిపోయినారు తప్పితే, ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ విక్టరీస్ యాక్చువల్లీ ఇట్స్ బిన్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ ఫర్ దెమ్ యాక్చువల్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. చిన్న చిన్న నేషన్స్ ను కూడా చాలా 50కి 70 కూడా ఆల్అౌట్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో కలిసి కట్టుగా ఆడుతున్నారు. ఆ కలిసి కట్టుగా ఆడడానికి కవిత మనందరికీ తెలుసు, దానికి కారణాలు చాలా ఉన్నాయి. బికాస్ స్ట్రగుల్ అవుతున్నటువంటి నేషన్ కనుక. ఇప్పుడు నేను కూడా అట్లాగే ఒక దాంట్లో చెప్తాను. ఏమన్నానంటే చూడండి, ఇప్పుడు ఫుట్బాల్ లో కూడా క్రొయేషియా సెపరేషన్ తర్వాత ఎంత స్ట్రగుల్ అయ్యారు. బట్ 2018 ఫీఫాలో వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్ కి వచ్చిన తర్వాత ఎంత సెలబ్రేషన్ చేసుకున్నారంటే ఫుట్బాల్ ఫ్యాన్స్ కానీ అందరు కూడా. బికాస్ ఎప్పుడు కూడా ఒక కొత్త టీం ఉండాలి. అండ్ స్ట్రగుల్ అవుతున్నటువంటి నేషన్స్ కు బిట్ ఆఫ్ రిలీఫ్ కావాలి అంటే, అన్నిటికంటే ద బెస్ట్ రిలీఫ్ ఇచ్చేది ఏ కంట్రీకైనా ఏది అంటే స్పోర్ట్స్ అండి. టోటల్ ఎగ్జాక్ట్లీ స్పోర్ట్స్. ఆ కంఫర్ట్స్ లెవెల్స్ ఉంటాయి. అండ్ ఈవెన్ మనం చూసాం కదా, రాషిద్ ఖాన్ ద ప్రజెంట్ కెప్టెన్, మన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని కూడా కలిసి బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు. తర్వాత అది కూడా ఇంటర్వ్యూ చాలా పాపులర్ అయిపోయింది. సో అవన్నీ కూడా వాళ్ళకు దోహదపడ్డాయి. ముఖ్యంగా వాళ్ళకు ఇండియాలో IPL ఆడినటువంటి అవకాశాలు రావడం తోటి వాళ్ళ యొక్క స్కిల్స్ వాళ్ళు షార్పెన్ చేసుకోగలిగారు. దాట్ ఈస్ ద బిగ్ ప్లస్ పాయింట్. ఎందుకంటే మీరు రాషిద్ ఖాన్ చూడండి, వెన్ హీ వాస్ ప్లేయింగ్ ఫర్ హైదరాబాద్ ఆర్ లేకుంటే అతను ఇప్పుడు గుజరాత్ ఆడుతున్నప్పుడు కూడా ట్రంప్ కార్డ్ అండి, దేంట్లోనైనా ట్రంప్ కార్డ్. అండ్ ఈ పర్టికులర్ టోర్నమెంట్ లో మేబీ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం సెకండ్ రన్ దగ్గర కొంచెం అగ్రెషన్ కనబరిచేటప్పుడు తప్పితే, బట్ ఐ థింక్ ఈజ్ అ నైస్ గై, లీడింగ్ వెల్ యాక్చువల్లీ, లీడింగ్ బై ఎగ్జాంపుల్. లాస్ట్ మ్యాచ్ లో 4 wickets కూడా తీసుకున్నాడు. బ్రిలియంట్లీ బౌల్డ్ చేశాడు అతను బంగ్లాదేశ్ ఓడించినప్పుడు. సో ఈస్ లెడ్ బై ఎగ్జాంపుల్. అండ్ దాంతో పాటు వాళ్ళకు గుర్బాజ్ లాంటి ప్లేయర్స్ కూడా. కోల్కతాకి ఆడుతున్నప్పుడు అతనికి ఎక్కువగా ఛాన్సెస్ రాలేదు. బట్ అయినా కానీ వచ్చినప్పుడు సాల్ట్ లేని లోటున కరెక్ట్ గా ఫిల్ చేయగలిగాడు. సో వాళ్ళకు నవీన్ ఉల్-హక్, తర్వాత ఫరూకీ, మీకు ఎంతమంది నూర్ అహ్మద్, బ్రిలియంట్ బౌలింగ్ ఉంది, బ్యాటింగ్ ఉంది. సో ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ తోటి నేను అనుకుంటాను సౌత్ ఆఫ్రికాకి అంత ఈజీ కాకపోవచ్చు. బట్ అగైన్ వెన్ యూ లుక్ ఎట్ ద కండిషన్స్ హియర్, కొంచెం ట్రినిడాడ్ లో మనం ఏం చూసామంటే అంత పెద్ద స్కోరింగ్ మ్యాచెస్ చూడలేదు. ఇక్కడ 75, 40, 58, తర్వాత ఒక వెస్ట్ ఇండీస్ న్యూజిలాండ్ జట్ల మధ్యనే మ్యాచ్ కొంచెం 140 వరకు వెళ్ళింది. కానీ ఇట్స్ నాట్ బీన్ ఎ బిగ్ స్కోరింగ్ గ్రౌండ్ అండి. సో ఏదైనా బిట్ ఆఫ్ హెల్ప్ స్పిన్నర్స్ కి లభిస్తే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ మ్యాచ్ టుమారో, ఎర్లీ మ్యాచ్, నో డౌట్ అండి కవిత. సో ఇప్పుడు మనకి ఆస్ట్రేలియాని ఆఫ్ఘనిస్తాన్ ఓడించింది అనుకున్నప్పుడు
పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని మనం ఎలా ఓడించామో అంత సంబరపడ్డాము ఎందుకు, ఆఫ్ఘనిస్తాన్ వస్తోంది అనుకున్నప్పుడు అంత ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఇండియా సైడ్ కూడా ఉంది. వాళ్ళకి అసలు వసతులు లేవు, మెరుగైన సౌకర్యాలు లేవు ఆడుకోవడానికి, అసలు అక్కడ పరిస్థితులు కూడా ప్రాపర్ గా లేవు ఆఫ్ఘనిస్తాన్ లో అనుకున్నప్పుడు మనం చేసినటువంటి ఎంకరేజ్మెంట్ ఇవన్నీ కూడా ఒక ఆనందం ఎందుకు కలుగుతోంది అంతగా? అబ్సల్యూట్లీ కవిత. అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఇప్పుడు క్రొయేషియా 2018 ఫీఫా వరల్డ్ కప్ లో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఓడిపోయినారు ఫ్రాన్స్ చేతిలో. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇంగ్లాండ్ ఓడించారు. అండ్ మామూలు పర్ఫార్మెన్స్ కాదు. ఫీఫా వరల్డ్ కప్ లో ఫైనల్ లోకి రావడం అనేది దట్టు ఇప్పటి వరల్డ్ కప్స్. ఎందుకంటే అప్పుడంటే గతంలో అంటే తక్కువ టీమ్స్ ఆడేవి, బట్ ఇప్పుడు యూనో మన అందరికీ తెలుసు 32 టీమ్స్ ఆడతాయి. సో 32 టీమ్స్ లో అంత కాంపిటేటివ్ దాంట్లో కూడా వాళ్ళు వరల్డ్ కప్ ఫైనల్ కు రాగలిగారు అంటే బ్రిలియంట్. అంటే ఆ నేషన్ కు ఏదైనా చేయాలన్నప్పుడు ఆ త్యాగం అంటారు కదా అసలు. బికాస్ ఏదో చేయాలి, ఏదో జరగాలి అంటే ఏదైనా ఒక స్పోర్ట్స్ ద్వారానే సాధ్యమవుతుందండి. అవును, ఎగ్జాక్ట్లీ. స్పోర్ట్స్ ఏం చేస్తుందంటే ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ను క్రియేట్ చేయగలుగుతుంది ఎక్కడైనా. సో ఆ రిలేషన్స్ కూడా డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్యూచర్ కూడా పాకిస్తాన్ ఇండియా మళ్ళీ కలవాలి అంటే ఓన్లీ క్రికెట్ కెన్ మిక్స్. ఇంకా మిగతాది ఏది మిక్స్ చేయలేము, కలపలేదు అసలు. ఎందుకంటే ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఓన్లీ అవుట్ సైడ్ అంటే ఐసీసీ టోర్నమెంట్స్ లోనే ఆడుతున్నారు. అంతే మినాయించి వాళ్ళు బయలేటల్ రేసెస్ జరగటం లేదు అసలు. బట్ ఏదైనా చేయాలంటే స్పోర్ట్స్ కేసు మీరు అన్నట్టుగా ఆఫ్ఘనిస్తాన్ కు ఇది ఒక బిగ్ రిలీఫ్ మొత్తం టోటల్ కంట్రీకి కూడా. ఎందుకంటే సెమీఫైనల్ అనేది మామూలు అది కాదు అసలు యాక్చువల్గా. బికాస్ న్యూట్రల్ వెన్యూస్ లో జరిగాయి. మనం చూసాం అమెరికాలో అంటే అఫ్ కోర్స్ వాళ్ళు ఆడలేదు ఎక్కువ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్. బట్ సౌత్ ఆఫ్రికా ఆడారు. సౌత్ ఆఫ్రికా న్యూయార్క్ లో ఆడినప్పుడు ఫస్ట్ మ్యాచ్ లోనే వాళ్ళకు శ్రీలంక తోటి ఒక బిగ్ విజయం సాధించింది. 77 కి ఆల్అౌట్ చేశారు వాళ్ళు. రన్స్ ను కొంచెం కష్టపడ్డ స్కోర్ చేయగలిగారు. ఆ తర్వాత వాళ్ళ జర్నీ కూడా అద్భుతంగా కొనసాగుతూ వచ్చింది. అండ్ ముఖ్యంగా పిచ్చెస్ చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నాయి బౌలర్స్ కు. ఒక బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే బికాస్ ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఐపీఎల్ పర్ఫార్మెన్సెస్ మర్చిపోవాలి. ఐపీఎల్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం కవిత, నోకియా 30 రన్స్ ఇచ్చాడు ఒక్కొక్క ఓవర్ లో, 25-30 ఇచ్చాడు. బట్ ఇక్కడ లుక్ ఎట్ ద నోకియాస్ పర్ఫార్మెన్స్ ఈస్ బిన్ బ్రిలియంట్ అండి. అతన్ని ఆడడం ఎంత కష్టం అవుతుంది, రబడాన్ ఆడడం ఎంత కష్టం అవుతుంది. సో వాళ్ళ స్పిన్నర్స్ కూడా చాలా హెల్ప్ఫుల్ గా కండిషన్స్ పొందున్నారు. షామ్సీ బోల్డ్వెల్, మహారాజ్ ఈస్ టేకింగ్ వికెట్స్, క్లాసెన్ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు, అక్రమ్ ఈజ్ లీడింగ్ వెల్, డికాక్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వచ్చాడు. సో ఐ థింక్ ఇట్స్ బీన్ ఎ ఫెంటాస్టిక్ టోర్నమెంట్ ఫర్ బౌలర్స్. బ్యాటర్స్ కంటే ఎక్కువగా బౌలర్స్ డామినెన్స్ కనబడింది. ఐ థింక్ ఓన్లీ ట్వైస్ మాత్రమే నేను అనుకుంటాను 200 స్కోర్ చేయడం చూసాం. ఇండియా ఆఫ్ కోర్స్ ద హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు చేయగలిగారు ఈ టోర్నమెంట్ లో, అండ్ ఒకసారి వెస్ట్ ఇండీస్. బట్ అదర్వైజ్ బౌలర్స్ డామినెంట్ టోర్నమెంట్ లో నేను అనుకుంటాను బ్యాటర్స్ స్ట్రగుల్ అయ్యారు. అండ్ నేను అనుకున్నాను ఫస్ట్ సెమీఫైనల్ లో కూడా అదే మనం చూడబోతున్నాం. నో డౌట్ అబౌట్ ఇట్. దెన్ వాట్ అబౌట్ సెకండ్ సెమీఫైనల్ మ్యాచ్ అనేది, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్? వెల్ దట్స్ గోయింగ్ టు బి రియల్లీ టఫ్ అండి. అంటే 2 మ్యాచెస్ కూడా టఫ్ ఉంటాయి. ఎందుకంటే ఇంగ్లాండ్ ఒక్కసారి ఏమవుతుందో డిఫెండింగ్ ఛాంపియన్స్ కవిత. అండ్ దట్టు వాళ్ళకు మెల్లమెల్లగా మొమెంటమ్ లో రిథమ్ లోకి వచ్చారు. కొంచెం స్టార్టింగ్ లో బిట్ ఆఫ్ స్ట్రగుల్ అయినారు. అంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు గ్రూప్ లో లీడ్ చేయకుండా, కానీ అప్పుడు ఏమైందంటే స్కాట్లాండ్ తోటి మ్యాచ్ డ్రా కావడం తోటి దేవర్ ఇన్ ట్రబుల్ రియల్ గా చెప్పాలంటే. అంటే వాళ్ళు మిగతా విక్టరీస్ కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాతో ఓడిపోయినారు గ్రూప్ లో. ఆ తర్వాత దేర్ వాస్ ట్రెమెండస్ ప్రెషర్ ఆన్ దెమ్. బట్ మనం చూసాం వాళ్ళు ద వే దే డిఫీటెడ్ న్యూయార్క్ కానివ్వండి, మిగతా టీమ్స్ లో ఆ రన్ రేట్ మెయింటైన్ చేసుకున్నారు. చివరికి వాళ్ళు వచ్చారు అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నారు వాళ్ళు, అందులో డౌటే లేదు. సో ఈ సెమీఫైనల్ అనేది నేను అనుకుంటాను చాలా టఫ్ గా కొనసాగుతుంది. బట్ సో మెల్లమెల్లగా రిథమ్ లోకి వస్తున్నారు. అండ్ కుల్దీప్ వచ్చిన తర్వాత బౌలింగ్ స్ట్రెంత్ కూడా పెరిగింది. సో ఇక్కడ స్పిన్నర్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే ఇంగ్లాండ్ కు ప్రాబ్లమ్స్ తప్పు. బికాస్ ఇంగ్లాండ్ లో మీకు బెస్ట్ వీళ్ళు మినాయించి బట్లర్ మినాయించి మిగతా వాళ్ళు ఎవరు కూడా స్పిన్ ఎక్కువగా ఆడేది లేదు. సో రేపు ఏమైనా మార్పులు చేస్తారా? బికాస్ ట్రంప్ కార్డ్ యదువంజర్ చెహల్ ను తీసుకొని వస్తారా? బికాస్ చెహల్ లెగ్ స్పిన్నర్ కనుక, లెగ్ స్పిన్నర్లకు కొంచెం ఇంగ్లాండ్ బౌలర్స్ స్ట్రగుల్ అవుతారు, బ్యాటర్స్ స్ట్రగుల్ అవుతుంటారు. గుగ్లీస్ కానివ్వండి, బికాస్ వి సా దట్ హ్యాపెనింగ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అంటూ మనం చూసాం. సో ఏదైనా మార్పు ఒకటి జరుగుతుంది. బట్ అదర్వైజ్ కాన్ఫిడెన్స్ ఈస్ వెరీ హై ఇండియాది. ఎందుకంటే ఇప్పటి వరకు క్లీన్ షీట్స్ ఉన్నాయి. సేమ్ థింగ్ వి సా పాకిస్తాన్ అగైన్స్ ఇండియా. పాకిస్తాన్ కూడా ఇండియా 119 చేస్తే చేయలేకపోయారు. అప్పుడు కండిషన్స్ టోటల్ గా డిఫరెంట్ గా ఉండేవి. సో కండిషన్స్ ఎలా ఉంటాయో వి కాంట్ సే. ఎందుకంటే వెస్టిండీస్ లో మనం వర్షాలు చూస్తున్నాం, తర్వాత మధ్య మధ్యలో స్టాపేజెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కనుక సడన్లీ ఏదైనా మార్పు జరిగితే తప్ప. బట్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ వెరీ టఫ్ మ్యాచ్. ఎందుకంటే ఇంగ్లాండ్ ఈజ్ ఎ వెరీ టఫ్ టీమ్ అండి, అందులో డౌట్ లేదు. బికాస్ బట్లర్ ట్రెమెండస్ గా ఆడుతున్నాడు. అండ్ వీళ్ళందరికీ మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎలానైతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకు ఐపీఎల్ ఎక్స్పీరియన్స్ లభించిందో ఇండియాలో, ఇంగ్లాండ్ ప్లేయర్స్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్
మోత మోగిస్తున్నారు ఇండియాలో, సెంచరీలో మోత, వికెట్లు తీసుకుంటున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఐసీసీ లాంటి టోర్నమెంట్ లో అట్మాస్ఫియర్ డిఫరెంట్ గా ఉన్నా కానీ, బట్ ఐ థింక్ దట్ కాన్ఫిడెన్స్ దే కెన్ క్యారీ ఆన్ ఇన్ దిస్ మ్యాచ్. ఏ టీములు ఫైనల్లో ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తోంది? ఒకటి కవిత, ఇట్స్ వెరీ క్లియర్, మీరైనా నేనా కానీ బీయింగ్ ఇండియన్స్ వి వాంట్ ఇండియా టు బి ఇన్ ద ఫైనల్స్ యాక్చువల్లీ. బట్ ఏదైనా ఆపోనెంట్ ఎవరు సర్ప్రైజ్ ఉండాలి? ఆపోనెంట్ నేను అనుకుంటాను, చూడండి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ స్ట్రగుల్ అవుతున్న విధానం చూసినట్లయితే ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ కు ఛాన్సెస్ కనబడుతున్నాయి. బట్ అగైన్ మనం ఇంతకుముందు సౌత్ ఆఫ్రికా చరిత్ర విషయం మాట్లాడుతున్నాం. సౌత్ ఆఫ్రికా ఆ అపార్థైడ్ పాలసీ వల్ల క్రికెట్ కు దూరమైనప్పుడు 70s నుండి 90 వరకు ఒక 18 years ఎంత స్ట్రగుల్ అయ్యారు వాళ్ళ ప్లేయర్స్. అసలు యాక్చువల్ గా రియల్ గా చెప్పాలంటే మనం ఈ రోజు టెండూల్కర్ విషయం ఎలా మాట్లాడుకుంటున్నాం, కోహ్లీ గవాస్కర్ల విషయం ఎట్లా మాట్లాడుకుంటున్నాము, వివియన్ రిచర్డ్స్ విషయం మాట్లాడుకుంటుంటాము, చాపెల్స్ విషయం మాట్లాడుకుంటాము, లిల్లీ విషయం మాట్లాడుకుంటాము. అన్ఫార్చునేట్లీ సౌత్ ఆఫ్రికా ఒక గొప్ప క్రికెటింగ్ నేషన్ అయినా కానీ ఆ అవకాశాలను వాళ్ళు కోల్పోయారు ఆ అపార్థైడ్ పాలసీలో. అంటే బ్యారీ రిచర్డ్స్ లాంటి ప్లేయర్స్ రియల్ గా చెప్పాలంటే గవాస్కర్ ఎలానైతే సెంచరీలు కొట్టాడో, సోబర్స్ ఎట్లానైతే కొట్టాడో, అతను కూడా 30 సెంచరీలు కొట్టే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్స్ అతను ఆటను మిస్ చేసుకున్నారు రియల్ గా చెప్పాలంటే. దట్ వాస్ పాస్ట్ హిస్టరీ అండి. మళ్ళీ 90లో వచ్చిన తర్వాత దే హ్యావ్ రియలీ మంచి ఛాన్సులు పొందారు. ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుట్ అయిపోయాయి, పొలిటికల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుట్ అయిపోయినాయి అండ్ దే స్టార్టెడ్ ప్లేయింగ్. సో 90s నుంచి వాళ్ళ జర్నీ కూడా చూస్తే సెమీఫైనల్లో ప్రతిసారి కూడా, వెన్ యూ టేక్ వన్ ఎగ్జాంపుల్ కవిత, ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా 7 balls 21, 22 runs, ఇది వర్షం కారణంగా డక్వర్త్ లివిస్ రూల్స్ తోటి 1 ball 21 runs అయిపోయింది. ఎంత అన్యాయం అండి వాళ్ళకు కూడా చెప్పండి అసలు. అండ్ ఒక మ్యాచ్ లో ఆస్ట్రేలియా తోటి జరిగినప్పుడు కూడా అన్ఫార్చునేట్లీ ఆ రన్అట్ అది కూడా వాళ్ళని దెబ్బతింది. దే హావ్ బీన్ ఫెంటాస్టిక్ క్రికెటింగ్ నేషన్. అంటే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడిప్పుడు ఎదుగుతుంది క్రికెట్ లో, బట్ సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ ది బిగినింగ్ నుండి ఒక చరిత్ర గలటువంటి నేషన్ కనుక నేనేమంటానంటే చాలా రోజుల నుండి వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఒక బిగ్ టైటిల్ వాళ్ళకి లేదు, T20 లేదు, వరల్డ్ కప్ బిగ్ వరల్డ్ కప్స్ లో కూడా టెస్ట్ మ్యాచెస్ లో చక్కగా ఆడుతుంటారు, బైలేటరల్ సిరీస్ లో అద్భుతంగా ఆడుతుంటారు. దే హావ్ గాట్ ఫెంటాస్టిక్ సైడ్ ఆల్సో వాళ్ళకు కూడా. సో వాళ్ళ స్ట్రగుల్ కూడా చాలా రోజుల నుండి కొనసాగుతూ వచ్చింది కనుక కొంచెం సాఫ్ట్ గానే నాకు సౌత్ ఆఫ్రికా వైపు. ఓకే. బికాస్ చాలా గొప్ప క్రికెటింగ్ నేషన్ అండి. ఇప్పుడు వెస్టిండీస్, ఆస్ట్రేలియా, ఇండియా ఎలానైతే ఇప్పుడు డామినేట్ చేస్తుంది ఇండియా, ఇప్పుడు వెస్టిండీస్ అలా డామినేట్ చేసింది, ఆస్ట్రేలియా చేసింది, ఇంగ్లాండ్ మధ్య మధ్యలో చేస్తున్నారు, పాకిస్తాన్, న్యూజిలాండ్ పర్వాలేదు అనిపించుకుంటారు. బట్ సౌత్ ఆఫ్రికా అన్ఫార్చునేట్లీ ఒక బిగ్ క్రికెటింగ్ నేషన్ అయినప్పటికీ కూడా ఈ అపార్థైడ్ పాలసీ అనేది వాళ్ళను రియల్ గా బ్యాక్ ఫుట్ లో నెట్టేసింది. సో వాళ్ళకు 90s లో అవకాశం వచ్చిన తర్వాత చక్కగా ఆడుతున్నారు, లక్ ఎప్పుడు ఫేవర్ చేయటం లేదు. సో ఐ వాంట్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఫైనల్, ఒక ఎక్సైటింగ్ ఫైనల్ కొనసాగాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్ వచ్చి ఐ బి హ్యాపీ బికాస్ నేబరింగ్ నేషన్ అని ఎనీథింగ్ మన స్పోర్ట్స్ ను ఇష్టపడతాం కనుక ఏదైనా పర్వాలేదు. బట్ అగైన్ ఒకసారి చూసినట్టయితే చాలా రోజుల నుండి పాపం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు కనుక వాళ్ళు మొదలు ఉంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దట్స్ ఇట్. ఎస్, మరి కొన్ని గంటల్లోనే ఎవరెవరు ఫైనల్ కి వెళ్తున్నారు అనేది అయితే తెలబోతోంది. అయితే ఎగ్జైటింగ్ ఏదన్నా మిస్ అయిందా? ఇప్పుడు పాకిస్తాన్ లేదు అక్కడ, శ్రీలంక లేదు, ఆస్ట్రేలియా లేదు, వెస్టిండీస్ లేదు, ఇవన్నీ ఏమీ లేకుండానే వెళ్ళిపోయాయి. ఈవెన్ నాకౌట్ స్టేజ్ లో Super 8 దాకా కూడా రాకుండా పోయినటువంటి సిచ్యువేషన్ అనేది. ఒకటండి, ఇప్పుడు 3 టఫ్ నేషన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఇంగ్లాండ్ ఉంది, ఇంగ్లాండ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు స్టార్టింగ్ నుండి. ఇండియాను మొదటి నుంచి కూడా ఫేవరెట్ గా, వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ గా భావిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా కూడా మంచి టీమే కనుక భావిస్తున్నారు. ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్ అనేది మీరు అన్నట్టుగా 4th ప్లేస్ లో ఒక సర్ప్రైజింగ్ ఎంట్రీగా ఛాన్స్ ని పొందింది. ఆస్ట్రేలియా కాకుండా, మీరు అన్నట్టుగా శ్రీలంక కాకుండా, మేబీ పాకిస్తాన్ కాకుండా. లేదు, వెస్టిండీస్ లేదు. బట్ ఒకటి కవిత, మనం ఏం చూడాలంటే ఇప్పుడు చూడండి, క్రికెట్ అనేది స్ప్రెడ్ అవుతుంది ఫుట్బాల్ లాగా మెల్లమెల్లగా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, యుఎస్ లో క్రికెట్ పాపులర్ అయింది అండ్ యుఎస్ కండక్ట్ చేసింది వరల్డ్ కప్ లో. యుఎస్ టీమ్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉంది. సో ఇప్పుడు పప్పు గిని లాంటి టీమ్స్, నాంబియా, వీళ్ళందరూ ఆడుతున్నారు అంటే ఐ థింక్ ద గేమ్ ఈస్ స్ప్రెడింగ్ యాక్చువల్లీ మెల్లమెల్లగా. సో దట్స్ గుడ్ న్యూస్. సో కావాల్సింది ఏంటంటే ఏ స్పోర్ట్ అయినా కానీ ప్రపంచం మొత్తం పాపులర్ కావాలి, దానికి పాపులారిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశాలు రావాలని అందరం కోరుకుంటున్నాం. సో ఆ రకంగా చూసినట్లయితే ఐ థింక్ క్రికెట్ హ్యాస్ బికమ్ వెరీ పాపులర్ ఎవ్రీవేర్ యాక్చువల్లీ. ఫుట్బాల్ తోటి కంపీట్ చేయలేకపోయినా కానీ ఇట్ కాంట్ కంపీట్ యాక్చువల్లీ ఎట్ ప్రెసెంట్ అయితే. ఇంకా ఫుట్బాల్ పాపులారిటీ ఈస్ డిఫరెంట్. 200+ నేషన్స్ ఆడతాయి. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ అమెరికాలో జరిగే ఫీఫా వరల్డ్ కప్ లోనైతే 48 టీమ్స్ పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుంది 32 నుండి, అంటే 16. సో అలాగే క్రికెట్ లో మనం చూస్తున్నాం ఈ సంవత్సరం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేసేటువంటి పెరుగుతుంది కదా మీకు. అంటే గ్రూప్స్ లో కూడా మెల్లమెల్ల చిన్న చిన్న కంట్రీస్ కు, బికాస్ అది చాలా ఇంపార్టెంట్ థింగ్ నేనేమనుకుంటానంటే. నేను అన్నట్టుగా అఫ్ కోర్స్ ఇప్పుడు చూడండి, పాకిస్తాన్, ఆస్ట్రేలియా మినాయించి శ్రీలంక పర్ఫార్మెన్స్ ఈ రీసెంట్ టైమ్స్ లో బాగాలేదు కవిత. దే వర్ వెరీ గుడ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఇన్ ద పాస్ట్ వాళ్ళకు వరల్డ్ కప్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, టెస్ట్ మ్యాచెస్ లో కూడా చక్కగా ఆడుతుంటారు. బట్ అగైన్
ఈ పర్టికులర్ వరల్డ్ కప్ లో కంటే ముందు కూడా దే స్ట్రగుల్డ్ ఎ లాట్ అండ్ దే డిజర్వ్డ్ టు బి ఇన్ ద సెమీ ద వే దే ప్లేడ్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఎందుకంటే న్యూజిలాండ్ ను 75 కాల్అౌట్ చేయడం, ఆస్ట్రేలియాను స్కోర్ చేయకుండా చేయడం, అండ్ ఒక టీమ్ ను 58 కాల్అౌట్ చేయడం అనేది పాపం. సో దే హ్యావ్ బీన్ ఫెంటాస్టిక్ ఇన్ దిస్ టోర్నమెంట్. సో ఒక ఆఫ్ఘనిస్తాన్ మీకు సర్ప్రైజ్ ఎంట్రీగా కనబడింది కానీ, బట్ అదర్ 3 teams దే డిజర్వ్ టు బి ఇన్ ద సెమీఫైనల్స్. ఎస్, ఇప్పుడు ఇండియన్ టీమ్ లో ఏమైనా చేంజెస్ రావాలంటారా? యుజ్వేంద్ర చహల్ గురించి ఒకటి చెప్పారు, ఆ తర్వాత రోహిత్ లాస్ట్ మ్యాచ్ లో వర్సెస్ ఆస్ట్రేలియాతో 92 రన్స్ స్కోర్ చేశారు. అంతకు ముందు వరకు హీ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ అని అనిపించినప్పుడు ఈ రేపటి సెమీఫైనల్ మ్యాచ్ లో ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్? ఏమైనా మార్పులు చేర్పులు ఉండాల్సిన అవసరం ఉందంటారా? ఒకటి ఏంటంటే, మనం ఇఫ్ యూ గో బై ద హిస్టరీ కవిత, విరాట్ కోహ్లీ హాజ్ ఆల్వేస్ బీన్ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆన్ బిగ్ అకేషన్స్. రియల్ గా అంటే ఇప్పుడు అతని పర్ఫార్మెన్స్ ఈ టోర్నమెంట్ లో అంత చెప్పుకోదగ్గగా అంటే బ్యాటింగ్ చేయకపోయినప్పటికీ కూడా ఐ థింక్ ఓపెనర్ గా వస్తున్నాడు కనుక కొంచెం బాల్ మూవ్ అయ్యే కండిషన్స్ లో అవుట్ అయ్యాడు. టోటల్ గా బ్లేమ్ చేయలేము మనం అసలు. కపుల్ ఆఫ్ టైమ్స్ సెట్ అయిన తర్వాత కూడా అవుట్ కావడం చూసాం. బట్ అగైన్ బిగ్ టోర్ మ్యాచెస్ లో, బిగ్ అకేషన్స్ లో మీకు రోహిత్ కంటే ఎక్కువగా మీకు విరాట్ కోహ్లీకి మంచి రికార్డు ఉందండి అసలు. సో ఐ థింక్ వీ కెన్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ విరాట్ కోహ్లీ. బెటర్ ఇన్ ద సెన్స్ ఒక ఎక్సైటింగ్ రోల్ ప్లే చేస్తాడని అనుకోవచ్చు. రోహిత్ మీరు అన్నట్టుగా యూనో ఆడినప్పుడు అతను ఎవరు ఆపలేరు. ఈజ్ సచ్ ఫెంటాస్టిక్ క్రికెటర్. ఒకసారి మూమెంట్ లోకి వచ్చాడు, మనం చూసాం ఆస్ట్రేలియా తోటి. అసలు యాక్చువల్లీ స్టార్క్ లాంటి బౌలర్లకు రియల్ గా చెప్పాలంటే అంటే చిన్న పిల్లవాడు బౌలింగ్ చేస్తుందా అన్నటువంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాడు. దట్ ఈస్ హిస్ బ్యూటీ యాక్చువల్లీ, స్ట్రెంత్. అలా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అలా చేస్తుంటాడు, ఎఫర్ట్లెస్ గా ఆడతాడు షాట్స్ అని కూడా. అండ్ చాలా మంచి సెంచరీ చేసే అవకాశం మిస్ చేసుకున్నా కానీ ఒక బిగ్ ఎంటర్టైనింగ్ ఇన్నింగ్స్ ఆడాడు ఆస్ట్రేలియా. ఆ కాన్ఫిడెన్స్ అతను కూడా, ఎందుకంటే ఫైనల్ కంటే ముందు, మీకు సెమీఫైనల్ కంటే ముందు ఆ ఇన్నింగ్స్ అనేది డెఫినెట్ గా చేస్తుంటుంది. మిడిల్ లోనే అంటే ఇప్పుడు బెంచ్ స్ట్రెంత్ లో ఉన్నటువంటి ప్లేయర్స్ కి అవకాశం రాలేదు అంటే ఎక్కడ ఫిట్ చేశారు మీరు? సంజు సామ్సన్, దుబే ఈస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. హార్దిక్ పాండ్యాను మీరు డ్రాప్ చేసే ఛాన్సే ఉండదు. మీకు ఓన్లీ స్పిన్ లోనే అక్షర్ పటేల్ ద వే టుక్ సమ్ క్యాచెస్ బోల్డ్. యాక్చువల్లీ లాస్ట్ మ్యాచ్ లో చూసాను కదా, సింగిల్ హ్యాండ్ తో తీసుకున్నారు. ఆ క్యాచ్ మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది, మార్చ్ క్యాచ్ ను. లేకుంటే ఆస్ట్రేలియన్స్ చాలా ఈజీగా గెలుస్తారు అన్నటువంటి ఒక సిచ్యువేషన్ కనబడింది మనకు. సో అతడు ఆల్రౌండర్ గా ఉపయోగపడతాడు. ఫీల్డ్ లో మీకు బ్యాట్ లో బ్యాటింగ్ చేయగలుగుతాడు, బౌలింగ్ చేయగలుగుతాడు. వచ్చాడు కూడా కొన్ని మ్యాచెస్ లో టాప్ ఆర్డర్ కూడా పెంచిటర్ గా అతను తీసుకుని వచ్చాడు. ఈ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. అండ్ మేబీ ఒక జడేజా ఒక్కనికే సరిగ్గా ఫామ్ కనబడలేదు అని అన్నారు కానీ, బట్ అగైన్ జడేజా లాంటి ప్లేయర్ ను డ్రాప్ చేస్తారా? అంత హిమ్మత్ అంటాం కదా, అతన్ని డ్రాప్ చేయాలంటే అంత, ఎందుకంటే బికాస్ ఈజ్ ఎ కీ ప్లేయర్. బిగ్ మ్యాచ్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా. అతను బ్యాటింగ్ చేయకుండా, బౌలింగ్ చేయకుండా కానీ ఫీల్డ్ లో ఒక 20 రన్లు ఆపగలుగుతారు. సో కుల్దీప్ వచ్చాడు మీకు సిరాజ్ ప్లేస్ లో. ఒక చెహల్ ఒక్కనికే ఛాన్స్ రాలేదు. చెహల్ ఏమైనా ట్రై చేస్తారా అంటే ఎక్కడ ట్రై చేస్తారా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పుడు చెహల్ ను తీసుకురావాలి, బౌలింగ్ పెంచుకోవాలి అంటే అక్షర్ ఉండాలి అంటే దుబైను పక్కకు పెట్టాలి, మిగతా ఏ ఛాన్స్ కనబట్టలేదు. హర్షదీప్ అయితే డ్రాప్ చేయకపోవచ్చు బికాస్ ఈజ్ బౌలింగ్ వెల్ యాక్చువల్లీ. అండ్ హర్షదీప్ ఉండడంతో ముగ్గురు పేసర్స్ అయిపోతారు బుమ్రా తోటి కలిసి. అక్కడనే కొంచెం ఛాన్స్ కనబడుతుంది. రిషబ్ పంత్ ఐ థింక్ హీ హ్యాస్ టు బి ఇన్ ద టీమ్. సో ఛాన్స్ ఎవరిని ఫిట్ చేయడానికి కూడా కనబట్టలేదు. మేబీ విన్నింగ్ కాంబినేషన్ బ్రేక్ చేస్తారా, ఆర్ ఏదన్నా ఇంగ్లాండ్ కు ఉన్నటువంటి ఆ వీక్నెస్ ను కొంచెం మరింత చేసుకోవాలంటే లెగ్ స్పిన్ తీసుకొస్తారు. వి హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. దట్ వి హావ్ టు లీవ్ ఇట్ టు ద మేనేజ్మెంట్ అండ్ ద కెప్టెన్ కవిత. ఎగ్జాక్ట్లీ సుధీర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. We want to see India in finals and we want to see India winning the trophy. Thank you very much. We wish India good luck. Thank you. Thank you.